అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. కార్తీక మాసం అయిపోవచ్చిందండి. ఇంకా పాడ్యమి తిథి వచ్చేసింది. ఈ నెల రోజులు దీపారాధనలు, పూజలు, అర్చనలు చేయలేకపోయినా కానివ్వండి, వీలు కాని వారికి కార్తీక మాసం మొదటి రోజు, అలాగే చివరి రోజు అయినటువంటి అమావాస్య వెళ్ళిన పాడ్యం, పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజైన కనీసం తులసమ్మ వద్ద కానివ్వండి, శివాలయంలో కానీ, విష్ణు దేవాలయంలో కానీ 360 ఒత్తులు నేతితో వెలిగించుకోవటము, అలాగే అరటి దొప్పలు 31 పువ్వొత్తులు నేతిలో ముంచి వెలిగించి నీళ్ళల్లో వదిలితే కూడా ఈ నెల రోజులు పూజ చేసినటువంటి ఫలితము దక్కుతుందన్నమాట. పరమేశ్వరుడు భోళాశంకరుడు కదండి. చెంబు నీళ్ళు పోసి ఒక మారేడు దళం సమర్పించి కాస్త పాయసం చేసి పెడితే అనుగ్రహించేస్తాడండి ఆయన. అంతటి మహానుభావుడికి, అంతటి గొప్ప మహాదేవునికి శక్తి అనుసారం కొన్ని శ్లోకాలు కూడా చెప్పి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. ఎవరైతే ఈ శ్లోకాలు వింటారో వారికి పార్వతీ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటూ, శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచభక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ప్రాతఃకాలే పఠే శివం దృష్ట్వా నసీ పాపం వినశ్యతి ఆజన్మకృత మధ్యాహ్నే సాయహ్నే సప్తజన్మషు మేరో కాంచన తప్తానాం గవాం కోటిశతైరపి పంచకోటితురంగాణాం తత్ఫలం శివదర్శనం.